సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశం జరగనుంది. భేటీలో ప్రధానంగా 2 నివేదికలపై చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే జస్టిస్ లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాళేశ్వరం విచారణ నివేదిక కూడా ప్రభుత్వానికి అందించే ఛాన్స్ ఉంది. ఈ 2 నివేదికలపైన మంత్రివర్గం చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కాకపోవడంతో రిజర్వేషన్లపైన చర్చలు జరుపుతారా అనేది ఉత్కంఠగా మారింది. రెడ్డిగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశం జరగనుంది. భేటీలో ప్రధానంగా 2 నివేదికలపై చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంది. ఈ మన 18 జరగాల్సినటువంటి ఈ వారం జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ఢిల్లీలో ఉన్న కారణంగా కేబినెట్ సమావేశం రేపటికి వాయిదా పడింది. రేపు ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి అంతా భావిస్తూ ఉన్నారు. ఒకవైపు రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఆదేశం మేరకు ఈ నెల 25వ తేదీ లోపే ఒకవైపు రిజర్వేషన్ల ఖరారు చేసి ప్రకటించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఒకవైపు సీఎంతో సహా మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్న కారణంగా ఎవరు కూడా అది హైదరాబాద్ అందుబాటు లేకపోవడంతో దాన్ని ప్రకటించే అవకాశం రాలేదు. దీంతో రేపు ఆ కేబినెట్ సమావేశంలో ప్రకటిస్తారని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. దానికి తోడు మరోవైపు ఇటు ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం సంబంధించడంలో కాళేశ్వరం సంబంధించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ కూడా రేపు నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే కేబినెట్ లో దాన్ని చర్చించి ఒకవైపు దాన్ని యాజిటీగా ఆమోదించి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. గతంలో ఒకవైపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జస్టిస్ మదన్ బి లోకూర్ ఆధ్వర్యంలో చేసిన కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందజేసింది. ఆ నివేదికను ఇంకా బయట పెట్టలేదు. దానికి తోడు ఈ 2 అంశాలకు సంబంధించి కేబినెట్ చర్చిస్తారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇప్పటికే జారీ చేసింది. అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. ఆ గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంది. ఇప్పటికే సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశం ఇచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం జరిగినటువంటి ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం కొంత దీని మీద చర్చకు పోయే అవకాశం కనబడుతుంది. కేబినెట్ లో ఈ కీలక అంశాలు కూడా చర్చించి ఆమోదించి ముందుకు పోయే అవకాశం కనబడుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.